ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రేపాదముల చెంత దేవ మీ ప్రజలముగా మీ సొత్తు అయిన యాజక సమూహపులోనికి దేవ మీరు నన్ను మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. భూమి మీద అనేకులకు లేనటువంటి ఒక గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి దేవా మీ నామమును సంస్తుతించి మహింపరచడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు. ప్రార్థించి ప్రకటించిన మేరకు మీ సన్నిధానంలో దేవా కొంత సమయం ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి స్తుతించగలుగుతున్నాం. కరుణించుము. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి రాగలగటానికి మీరు చూపిన ప్రతి విధమైన దక్షిణస్థ సహాయతను బట్టి స్తుతించగలుగుతున్నాం. దేవా నిలవబడుతున్న మీద ఆశ్రాలని బలపరచండి, పరమ నుంచి కొంత అనుగ్రహించండి. కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. చక్కగా వాటి పనితీరు అవి నిర్వర్తించలాగా అనుమతించండి. దేవ పాటలు పాడేవారిని వాయిద్యాలు వాంఛని బలపరచండి. ఏ ఒక్కరి ఖాళీ హృదయంతో వెళ్లకుండా మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 356. పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో బలియాయె, పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కార్చి, పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కార్చి, తిరిగెదవు ప్రియుడా మునిగెదవేళ ఎన్నడు పాపములో తిరిగెదవు ప్రియుడా మునిగెదవేళ ఎన్నడు పాపములో దాచిన నీవు నీ పాపములు ప్రియుడా నిత్య జీవమును ఎలాగూ పొందెదవు, దాచిన నీవు నీ పాపమును ప్రియుడా నిత్య జీవమును ఎలాగూ పొందెదవు. పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో బలియాయె, పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కార్చి, పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కార్చి, పాపభారము క్రింద పడియున్న ప్రియుడా ప్రభుని కడకు రమ్ము విశ్రాంతి
కై నెమ్మది నీచును దీనులకు ప్రియుడా ఇది యేసుని వాగ్దానమున నెమ్మది నీచును దీనులకు ప్రియుడా ఇది యేసుని వాగ్దానమున పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో వారే చాయే పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి విశాలము ప్రియుడా జీవామునకు మార్గము ఇరుకు ప్రభు యేసువే నిజ మార్గము ప్రియుడా పరము చేరు యేసుని ద్వారానే ప్రభు యేసువే నిజ మార్గము ప్రియుడా పరము చేరుదు యేసుని ద్వారానే పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో వారి చాయే పాపికి రక్షణ నిచ్చెను పావన రక్తము కాచి పాపికి రక్షణ నిచ్చెను పావన రక్తము కాచి ఇహలోకాని బ్రతుకు నీడయే ప్రియుడా పాపదుఃఖముతో నిండియున్నది దీనుడవై నీవు చూతుని కోరుము ప్రియుడా దొరుకును రక్షణ ఇచ్చెనమే దీనుడవై నీవు చూతుని కోరుము ప్రియుడా దొరుకును రక్షణ ఇచ్చెనమే పాపుల కొరకు ప్రభు యేసు సిలువలో వారి చాయే పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి పాపికి రక్షణనిచ్చెను పావన రక్తము కాచి పాట సంఖ్య 357. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను.
అద్వితీయ కుమారుని అనుగ్రహించేను దేవుడు లోకమును. ఎవరాయనను విశ్వసించెదరో, ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. లోకమును ఎంత ప్రేమించెను దేవుడు, లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను దేవుడు లోకమును. తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది. రక్తము కార్చి ప్రాణమునిచ్చి, రక్తము కార్చి ప్రాణమునిచ్చి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను దేవుడు లోకమును. ప్రభువు పిలచే పాపులనెల్లా, ప్రభువు పిలచే పాపులనెల్లా వచ్చిన వారే కడుగబడెదరు, వచ్చిన వారే కడుగబడెదరు. లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు, లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకమును. తాపిన వారిని వెదకుచున్నాడు, తాపిన వారిని వెదకుచున్నాడు వచ్చిన వారే ముక్తి పొందెదరు, వచ్చిన వారే ముక్తి పొందెదరు. లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు, లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకమును. పాపము చేత చాచిన మిమ్మల్ని, పాపము చేత చాచిన మిమ్ము ప్రభు కొరుచుండే జీవము నివ్వా, ప్రభు కొరుచుండే జీవము నివ్వా. ప్రేమించెను దేవుడు, లోకమును ఎంతో ప్రేమించెను
అద్వితీయ కుమారుని అనుగ్రహించే అద్వితీయ కుమారుని అనుగ్రహించే కలిగిన మనసు కలిగిన వారే కలిగిన మనసు కలిగిన వారే గొప్ప రక్షణను పొందెదరినారు గొప్ప రక్షణను పొందెదరినారు లోకమును ఎంతో ప్రేమించెను లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను కొత్త జన్మమును ఎత్తని వారు కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు లోకమును ఎంతో ప్రేమించెను లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను పాట సంఖ్య 367. యేసులేని పాపికాశ్రయమే లేదు యేసులేని పాపికాశ్రయమే లేదు లోకము నాలుగు దినముల నటనే లోకము నాలుగు దినముల నటనే శిఖరముగా దేవరికి లోకము నాలుగు దినముల నటనే శిఖరముగా దేవరికి నారి తాపి తిరిగేల వేళ నారి తాపి తిరిగేల వేళ తిరిగి వారి గురిని కడకి లోకము యేసులేని పాపికాశ్రయమే లేదు యేసులేని పాపికాశ్రయమే లేదు కూర్చుకుంటివే పాపము నీరలో కాలము కూర్చుకుంటివే
వేదం సాయే ప్రభువును నీవు మరచిపోతివి ప్రభువును నీవు మరచిపోతివి పాడైపోయే నీ రూపం కడకీలో కమోవదలెదవు యేసులే నీతో పాపికాశ్రయమే లేదు యేసులే నీతో పాపికాశ్రయమే లేదు ప్రభు యేసు సిలువలో వ్రేలాడే ప్రభు సిలువలో వ్రేలాడే పాపిని రక్షించుటకు పాట్లు పడే తన రక్తము కార్చే పాట్లు పడే తన రక్తము కార్చే పాపపు మురుగును విరచే కడకీలో కమోవదలెదవు యేసులే నీతో పాపికాశ్రయమే యేసులే నీతో పాపికాశ్రయమే ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను ప్రియుడా త్వరపడి రాము ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను త్వరపడి రాము ఆయనయుండే నామికయుంచిన ఆయనయుండే నామికయుంచిన ఆయనే నీ శరణగును కడకీలో కమోవదలెదవు యేసులే నీతో పాపికాశ్రయమే యేసులే నీతో పాపికాశ్రయమే పాట సంఖ్య 371. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు పాప విమోచనకే మరణించాడు మరి లేచాడు పాప విమోచనకే ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై పుట్టాడయ్యా. ధనవంతుడై ఉండి యేసయ్యా దారిద్రుడై పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నా పాప విమోచనకే. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై. అనాదరి చేరిన వారులనే అనాదరి చేరిన పాపులనే ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా. రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరపున వారికి నమ్మిన వారిని చేర్చును పరపున వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై. యేసుని ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై. అతి వినయముగా ప్రతిమాలుచున్నాను అతి వినయముగా ప్రతిమాలుచున్నాను
ఉన్నాను నేనే నమ్ముము యేసు ప్రభు ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా చెవి పెట్టక త్వరపడి కాచి అక్షణ పొందయ్యా అక్షణ పొందయ్యా. ఈరోజు మనము ఏం కలిగి ఉన్నామంట? ఉపవాస ప్రార్థన. ప్రార్థనలోకి వెళ్ళక ముందు కొన్ని మాటలు, దేవుని మాటలు మనము ధ్యానించుకొని ఆ తర్వాత మనము ప్రార్థనలోకి వెళ్దాం. రండి, ఆదికాండము 37వ అధ్యాయం. మీరేం చదవద్దు, నేను చెప్తాను. మనము ధ్యానించబోతున్నటువంటి వాక్యము ఆదికాండము 37వ అధ్యాయమును మనము ధ్యానించబోతున్నాం. ఈ 37వ అధ్యాయంలో మనకు 2 అంశాలు కనబడతాయి. ఏంటి ఆ 2 అంశాలంటే, పాపము చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది, యథార్థముగా దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండే వారి పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే వారి యొక్క ముగింపు అనేది ఎలా ఉంటుంది అనేది ఆదికాండము 37వ అధ్యాయం నుండి మనము నేర్చుకుందాం. దేవుడు ఈ వాక్యమును మనకు విరిచి పంచిపెట్టునట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రం తండ్రి. ఆదికాండము 37వ అధ్యాయమును మేము తండ్రి ధ్యానిస్తుండగా పరము నుంచి మీరే వర్తమానం దయచేయండి. మాకు అవసరమైన మాటలను తండ్రి మీరే అనుగ్రహిస్తురండి. వినగల చెవులను, గ్రహించే మనసును మాకందరికి అనుగ్రహిస్తురమ్మని యేసయ్య నామమున ప్రార్థించాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాపము చేస్తున్నటువంటి వారి పరిస్థితి చివరిలో ఎలా ఉంటుందో, దేవునికి భయపడి పాపమునకు దూరంగా ఉన్నటువంటి వారి పరిస్థితి చివరికి ఎలా ఉంటుందో మనము ఈ యొక్క లేఖన భాగంలో గమనిద్దాం కదా. ఇక్కడ 37వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనబడుతుంది. ఎవరి కుటుంబం ఇది? యాకోబు యొక్క కుటుంబం. ఈ యాకోబు ఎవరు? ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు కదా. ఈ యొక్క యాకోబు జీవితమును మనం చూసినట్లయితే, యాకోబు తన జీవితంలో ఎలా ఉండేవాడంట? మోసగాడై ఉండేవాడు. మోసగాని బ్రతుకును దేవుడు ఏం చేసినాడంట? మారుస్తూ వచ్చినాడు. మోసగాని బ్రతుకును దేవుడు మారుస్తూ వచ్చినాడు. తర్వాత ఈ యాకోబు కూడా ఎంతమంది పిల్లలు కలిగినారంట?
13 మంది పిల్లలు కలుగుతా వచ్చినారు. ఆ 13 మంది పిల్లలలో 12 మంది మగ పిల్లలు, ఒక్క ఆడపిల్ల కదా. మొత్తము 13 మంది బిడ్డలను దేవుడు యాకోబుకు ఇస్తా వచ్చినాడు. ఇది మనకందరికీ తెలిసినదే. అయితే యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. ఇప్పుడు ఎక్కడున్నాడంట? కనాను దేశంలో ఆయన నివసిస్తా ఉన్నాడనమాట. అయితే ఈ యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు కదా. ఈ 12 మంది కుమారులలో 10 మంది ఒక ఎత్తు అయితే ఒకడు మాత్రము ఒక ఎత్తు కదా. 10 మంది అన్నగారులు ఒక ఎత్తు అయితే ఒక యోసేపు మాత్రము ఒక ఎత్తు. ఇక్కడే మనకు పాపం చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో, దేవునికి భయపడే వారి పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ ఒకే కుటుంబంలో 2 విభాగాలుగా మనము చూస్తామన్నమాట ఈ వాక్యంలో. ఎవరు పాపం చేసిన వారు అంటే మనము 3వ వచనంలో 4వ వచనంలో గమనించినట్లయితే, తన సహోదరులు యోసేపు పైన ఏం పట్టినారంట? పగబడతా వచ్చినారంట. ఎందుకు యోసేపు పైన పగబట్టారంటే, యోసేపు యొక్క సహోదరులైనటువంటి యొక్క 10 మంది అన్నగారులు తమ యొక్క మందలను కాస్తా ఉన్నప్పుడు వారి ఊహలు చెడ్డగా ఉండేటివి. బహుశా మంద దగ్గర ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఏ జంతువును ఎట్లా దొంగలించాలి, లేదా ఏ మేకను లేదా ఏ గొర్రెను మనము అక్రమంగా అమ్ముకొని తండ్రికి తెలియకుండా అమ్ముకొని డబ్బు తెచ్చుకోవాలి. ఇట్లాంటివన్నీ చెడు ఆలోచనలు కదా. ఈడ వాక్యంలో మనం చూసినట్లయితే అన్నగారు చేసే చెడుతనం అంతా కదా 2వ వచనంలో ఉంటుంది. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు కదా. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అన్నగారులు ఎలా ఉన్నారంట? చెడుతనం చేత ఉన్నారు. ఈ చెడుతనాలు మంద దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా చెడుతనాలు వారు చేయగలుగుతూ వచ్చినారని మనం గమనించగలిగినట్లయితే, మందను వారు న్యాయంగా చూసుకోవడం లేదన్నమాట. అంటే కొన్ని వాటిని తండ్రికి తెలియకుండా అమ్మేవారేమో, కొన్ని వాటిని తండ్రికి తెలియకుండా అమ్మేవాడేమో, కొన్ని వాటిని తెలియకుండా అంటే తండ్రికి తెలియకుండా విందు కోసము చంపేవారేమో. అలాగూ తండ్రికి తెలియకుండా వారు మంద దగ్గర అనేక చెడ్డ పనులు వారు చేసేవారు. అయితే ఇవన్నీ యోసేపుకు నచ్చేవి కావన్నమాట. యోసేపు జీవించిన జీవితము చాలా గొప్పదన్నమాట. ఆయన దేవుని యందు భయభక్తులు నిలిపినవాడు ఎవరు? యోసేపు. అయితే అందరికీ కూడా యాకోబు దేవుని గూర్చిన వాక్యము ఖచ్చితంగా చెప్పి ఉండేవాడు. యాకోబు దేవుని గూర్చిన గొప్ప విషయాలు చెప్పి ఉండేవాడు. ఎందుకంటే యాకోబు తన యొక్క ఎవరి జీవితంలో ఎలా ఉండేవాడు? మోసపూరితమైన ఆలోచనలు చేస్తూ తన అన్నను, తన తండ్రిని, తన మామను మోసము చేశాడు కదా. తన ఎవరి జీవితంలో ఎన్నో మోసాలు చేశాడు. అయితే ఒక దినాన దేవుడు ఆయనను పట్టుకున్నాడు, ఆయన ఆలోచన స్థితిని మార్చినాడు. మోసకరమైన జీవితం నుండి మంచి జీవితంలోకి యాకోబును దేవుడు నడిపిస్తా వచ్చినాడు. మోసకరమైన జీవితం నుండి యాకోబును విడిపించి ఇశ్రాయేలుగా మారుస్తా వచ్చినాడు. ఇవన్నీ కూడా తన కుమారులకి చెప్తూ ఉండేవాడు. యాకోబు తన కుమారులకి చెప్తా ఉండేవాడు అన్నమాట. అయితే వారి యొక్క జీవితంలో వారు వినలేకపోతూ వచ్చినారు కదా. దేవుని మాటలను వారు పెడచెవిని పెడతా వచ్చినారు. దేవుని మాటలు వారు పెడచెవిని పెడతా వచ్చినారు. అయితే యోసేపు చక్కగా వారి యొక్క తండ్రి యొక్క ఉపదేశమును వింటా వచ్చినాడు.
తండ్రి యొక్క మార్గంలో యోసేపు నడవగలుగుతూ వచ్చినాడు. అందుకే యోసేపు తన యొక్క జీవితంలో పాపమునకు చోటు ఎక్కడా ఇవ్వలేదు. తన బాల్యమందైతేమి, తన యవన జీవితంలో అయితేనేమి, తన వృద్ధాప్యంలో ఎక్కడ కూడా యోసేపు పాపమునకు చోటు ఇవ్వలేదన్నమాట. అయితే అన్నగారులు మాత్రము పాపమునకు చోటును ఇస్తా వచ్చినారు. మంద విషయం అయితేనేమి, కుటుంబం విషయం అయితేనేమి, అన్నిటిలోనూ వారు పాపమునకు చోటును ఇస్తా వచ్చినారు. కాబట్టి ఈ యొక్క అన్నలు చేసేటటువంటి యొక్క చెడ్డ పనులు యోసేపుకు నచ్చేవి కాదు గనుక వారి యొక్క చెడుతనం అంతా తీసుకొచ్చి తన తండ్రికి చెప్పేవాడు. తండ్రి గారు, అన్నలు ఈ విధంగా పాపమును జరిగిస్తా ఉన్నారు, ఈ విధంగా చెడ్డగా యోచిస్తా ఉన్నారు అనేసి ప్రతిదీ కూడా యోసేపు తన అన్నగారులను గురించిన సమాచారము తన తండ్రికి తెలియజెప్తా వచ్చినాడు అనమాట. ఈ విధంగా తెలియజెప్తా వచ్చినప్పుడు తండ్రికి యోసేపు పైన మంచి అభిప్రాయము కలుగుతా వచ్చింది. నా కుమారుడు ఎంత చక్కగా ఆలోచిస్తా ఉన్నాడు, నా కుమారుడు దేవుని మార్గంలో ఎంత చక్కగా నడుస్తా ఉన్నాడని ఇంకా ఎక్కువగా యోసేపును ప్రేమిస్తూ వచ్చినాడు. అందరు ఏమనుకుంటారు, వృద్ధాప్యంలో పుట్టినాడు కాబట్టి యోసేపును చాలా ప్రేమిస్తున్నాడు యాకోబు అని. మరి బెన్యామీనును కూడా అదే విధంగా ప్రేమించవచ్చు కదా. కానీ యోసేపు పట్ల ఉన్నటువంటి ప్రేమ యాకోబుకి ఇంకా ఏ కుమారుడి పైన లేదు. అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే తండ్రి చెప్పే ప్రతి ఉపదేశమును యోసేపు వింటా వచ్చాడు. రెండోదిగా ఈ రాహేలు యొక్క కుమారుడు. మొదటిగా యోసేపు చక్కటి మార్గంలో నడుస్తా ఉన్నాడు. రెండోదిగా రాహేలు యొక్క కుమారుడు, అంటే తను ప్రేమించిన భార్య యొక్క కుమారుడు. ఈ అంశాలన్నీ యాకోబుకు చాలా యోసేపును ఎక్కువగా ప్రేమించడానికి ఆస్కారం అయితే వచ్చిందనమాట. ఈ విధంగా యోసేపు చెప్పే ప్రతి మాటను తండ్రి విని తన అన్నగారులను గద్దించేవాడు గనుక యోసేపు పైన అన్నగారులు ఏం చేసినారంట, పగబడతా వచ్చినారు. రెండోది ఏంటంటే యోసేపు జీవించిన జీవన శైలి, యోసేపు తండ్రికి ఏ విధంగా విధేయుడుగా ఉన్నాడో, యోసేపు తను ప్రేమించిన భార్య కుమారుడు గనక యాకోబు తన కుమారునికి ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టిస్తా వచ్చినాడంట కదా. మనం కూడా ఎవరైతే మనకు ఇష్టంగా ఉంటారో వారికి విలువైన బహుమానాలు ఇవ్వాలని ఆశపడతా ఉంటాం మనం కూడా. అదే విధంగా యాకోబు యోసేపుకి విలువైన బహుమానాన్ని ఇచ్చాడంట. విచిత్రపు నిలువుటంగి, అందమైన నిలువుటంగిని యోసేపుకు యాకోబు కుట్టిస్తా వచ్చినాడంట. ఈ దృశ్యాన్ని చూడగా వాళ్ళ అన్నగారులకు ఇంకా కోపం వచ్చింది కదా. మేము కూడా అతని కుమారులమే కదా, మాకెందుకు ఈ విధంగా మా తండ్రి చేయలేదు అనేసి ఎట్లయినా యోసేపును తిరస్కరించాలి, మనము యోసేపును గాయపరచాలి, యోసేపును మనలో ఒకనిగా చేసుకోకూడదు. యోసేపు ఒక విసర్జించబడిన వాడుగా ఎవరు చూస్తున్నారంట, అన్నగారులు చూస్తా ఉన్నారంట. ఈ విధంగా ఉండగా యోసేపుకు ఒక కల వచ్చిందంట. తన పనకి తన అన్నగారులందరూ సాష్టాంగపడి నమస్కారం చేసినట్లు కల వచ్చింది. అదే విధంగా సూర్యచంద్ర నక్షత్రములు తనకి సాగిలపడి నమస్కారం చేసినట్లు కల వచ్చింది. ఈ కలతోటి వారికి ఉన్నటువంటి పగ మరింత పగ అయిందంట. ముందే పగ ఉండేది వాళ్ళ అన్నగారులకి, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఆ పగ. ఎంత ఎక్కువైందంటే యోసేపును చంపేంత ఎక్కువైంది. మొదటి పగ ఏమో యోసేపును విసర్జించారు వాళ్ళందరూ. అంటే మనలో వాడు ఒకడు కాదు, మనలో ఒకనిగా వాడిని ఎంచకూడదు, వాడు వేరు అనేసి అనుకున్నారు. అయితే యోసేపుకు వచ్చిన కలల ప్రభావంగా వారు ఇంకా పగబట్టారంట. ఎంత పగబట్టారంటే ఇంకా యోసేపు దగ్గరకు వస్తే ఆయనను చంపేయాలన్నంత పగ పట్టేసినారనమాట.
ఇప్పుడు యోసేపు పైన ఇంకా ఎక్కువ పగబడతా వచ్చినారు. అయితే ఒక దినాన యాకోబు యోసేపును పిలిచి, మీ అన్నగారులు ఎలా ఉన్నారు, మందంతా బాగుందా లేదా కనుక్కొని రమ్మని పంపించాడు కదా. ఇదంతా మనకు తెలిసిన సమాచారం కాబట్టి నేను డీప్ గా చెప్పడం లేదు. అయితే ఎప్పుడైతే తండ్రి యోసేపుని పిలిచి మీ అన్నగారుల సమాచారం కనుక్కొని రాపును పంపించాడో, వెంటనే తండ్రికి విధేయత చూపించి సమాచారం కనుక్కోవడానికి వెళ్తా వచ్చినాడు అన్నమాట. వెళ్ళినప్పుడు దూరం నుండే యోసేపును వాళ్ళ అన్నగారులు గమనించి, రే కలలు కనేవాడు వస్తున్నాడు రా, వారిని ఇప్పుడు మనం ఏం చేయాలా, చంపేయాలా అని కుట్ర పండుతా వచ్చినారనమాట. కుట్ర పండుతా వచ్చినారైతే వారిలో ఒక సహోదరుడు, వద్దు వద్దు, వాడు కూడా మన రక్త సంబంధి కదా, వాడిని ఎందుకు చంపడము, కాళ్ళు చేతులు కట్టేసి గుంటలేస్తే అయిపోతుంది కదా అని వారందరూ అనుకునేసి యోసేపు ప్రేమగా దగ్గరకు వచ్చి అన్నలు ఎలా ఉన్నారని అడుగుతుంటే ఆయనను పట్టుకొని ఏం చేస్తున్నారంటే కాళ్ళు చేతులు కట్టేసి గుంటలో వేసేసారంట. అప్పటికి వాళ్ళ పగ చల్లారలేదు. ఇప్పుడు ఇంకొక వ్యర్థమైన ఆలోచన వచ్చింది. ఏంటి వ్యర్థమైన ఆలోచన వచ్చిందంటే, ఆ దారిని ఇస్మాయిలు వెళ్తా ఉంటే, అరే వీళ్ళని గుంటలో వేసేస్తే మనకేం లాభం వస్తుందిరా, వాడు పాములు తేళ్లు జరువులు ఏమిటి కరిసి చచ్చిపోతాడు, మనకేం లాభము. ఇప్పుడు మనమేమో ఇంటికి పోయి మన తండ్రికి ఏమని చెప్పొచ్చు, ఏదో ఒక మృగము తినేసింది వాడిని చెప్పొచ్చు మనము. అయితే మనకేం ప్రయోజనము, 2 నాళ్ళు ఏడుస్తాడు తండ్రి, మళ్ళీ మామూలు అయిపోతాడు. దీనివల్ల మనకేం ప్రయోజనం వస్తుంది. అయితే వాళ్ళకి అమ్మేసినామంటే మనకేమొస్తాయి, డబ్బులు వస్తాయి కదా. ఇంత ఆలోచన చూడండి. తోడబుట్టిన తమ్ముణ్ణి ఇంత క్రూరత్వంగా వాళ్ళు ఆలోచిస్తున్నారో చూడండి. తన తమ్ముడు వాళ్ళకి ఏమైనా అన్యాయం చేసినాడా, తన తమ్ముడు వాళ్ళకి ఏమైనా హాని చేసిండా, ఏమి చేయలేదు. వెంటనే తండ్రికి ఎవరు సమాచారం ఇయ్యరు. 1 2 సార్లు హెచ్చరించింటారు, అన్నలు ఇది తప్పు అన్నలు అని యోసేపు చెప్పి నింటాడు. అయితే చిన్నవాడి మాట పెద్దోళ్ళు ఎప్పుడైనా వింటారా, ఎప్పుడు వినరు. నువ్వేంటి నాకు చెప్పేది అని అంటారు కదా. మంచి మాటలు చెప్పినా కూడా నువ్వేంటి నాకు చెప్పేదని ఆ యొక్క మాటలను త్రోసివేస్తారనమాట. కాబట్టి యోసేపు వారు అన్నగారులు మారలేదు కాబట్టి వారి చెడ్డ సమాచారం తండ్రి యొద్దకు తీసుకొచ్చాడు. తండ్రి పెద్దాడు కనుక ఆయన చెప్తే వాళ్ళు మారతారనే ఉద్దేశంతో మాత్రమే యోసేపు చెప్తా వచ్చినాడు. కానీ అది వారు అర్థం చేసుకోలేకపోతూ వచ్చినారు. వారందరికీ యోసేపు ఏదో పెద్ద కీడు చేశాడని తలంచి ఆయనని ఈ విధంగా చేయాలని వారు ఆలోచిస్తూ వచ్చినారనమాట. వెంటనే ఎన్ని వెండి నాణ్యాలు అమ్మేసినారంట యోసేపును, 20 వెండి నాణ్యాలకి అమ్మేస్తూ వచ్చినారంట. బంగారు కాదు, వెండి నాణ్యాలకి అమ్మేస్తూ వచ్చినారు కదా. తాడు వేసి గుంటలోంచి బయటికి తీసి అమ్మేస్తూ వచ్చినాడు. అమ్మేసి ఇప్పుడు తన తండ్రికి ఏమని చెప్పాలా, తమ్ముడేడి అంటే. కాబట్టి దీనికి కూడా ఒక పథకం వేసినారు. యోసేపు యొక్క ఆ యొక్క తండ్రి ప్రేమతో గుట్టించినటువంటి ఆ యొక్క నిలువుటంగిని ఏం చేసినారంట, చింపేసినారంట. చింపేసి అంటే వస్త్రాలు లేకుండానే యోసేపును అమ్మేస్తూ వచ్చినారు. చూడండి ఎంత క్రూరత్వము కలిగి ఉన్నదో అన్నలకి కదా, ఎంత క్రూరత్వం కలిగి ఉన్నారో. ఇప్పుడు కూడా మనము సమాజంలో చూస్తూ ఉంటాం, ఆస్తుల కొరకై తల్లిదండ్రులను బిడ్డలు చంపుతున్నారు, బిడ్డలను తల్లిదండ్రులు చంపుతున్నారు, అన్నదమ్ములు సోదరులను చంపుతా ఉన్నారు, అక్క చెల్లెలను చంపుకుంటున్నారు. ఈ భూమి మనకు చిరకాలం ఉంటుందా అండి? ఉండదు. ఈ దినం ఉన్న వారము రేపటి దినంలో మనము ఉండము. ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో కదా. అట్లాంటి బ్రతుకు జీవిస్తున్నటువంటి వారు ఈ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలను మాత్రమే కలిగి ఉండి ఏం చేసినారంట, అన్నని తన సహోదరుని ఎంతో క్రూరంగా ఇస్మాయిలుకి వస్త్రాలు లేకుండానే అమ్మివేస్తూ వచ్చినారనమాట కదా. వస్త్రాలు లేకుండానే అమ్మివేస్తూ వచ్చినారు. అమ్మివేసిన కారణం చేత యోసేపు వేరే దేశానికి
తీసుకొని పోబడుతూ వచ్చినాడు. ఎట్లాంటి జీవితం జీవించాడంటే అక్కడ బానిసత్వ జీవితము జీవిస్తా వచ్చినాడు. ఎట్లాంటి జీవితం అంట? బానిసత్వ జీవితం. తన ఇంట్లో తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు యోసేపు ఒక మహారాజులాగా ఉండేవాడు, అవునా కదా? ఈ యొక్క కుమారులందరికంటే కూడా యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు కదా. ఒక రాజులాగా తన బిడ్డను చూసుకునేవాడు. అయితే ఇప్పుడు యోసేపు ఏమైనాడంట? అమ్మబడతా వచ్చినాడు. ఎట్లా అంటే బానిసత్వపు జీవితంలోను అమ్మబడతా వచ్చినాడు. అయితే మొట్టమొదటిగా పోతీఫర్ దగ్గరికి తీసుకురాబడుతూ వచ్చినాడు యోసేపు. అక్కడ బానిసగా తీసుకురాబడుతూ వచ్చినప్పటికీ ఆయన దేవుని యందు కలిగినటువంటి భయభక్తుల వలన, పాపమును కొనించడం వలన యోసేపు ఆ యొక్క ఫరో ఇంట్లో, పోతీఫర్ ఇంట్లో చక్కగా ఒక అధికారిగా మెలుగుతా వచ్చినాడు. దేవునికి భయపడేవాడు గనుక చక్కగా పోతీఫర్ ఇంట్లో ఒక అధికారిగా ఆయన మెలుగుతా వచ్చినాడు. అయితే ఆ ఇంట్లో కూడా సమస్య ఎదురైంది. ఇంట్లో సమస్య ఎదురైంది పాపం యోసేపుకి. రెండోదిగా పరదేశానికి అమ్మబడినప్పుడు ఆ దేశంలో తన యజమానుని ఇంట్లో కూడా సమస్య ఎదురవుతూ వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, పోతీఫర్ యొక్క భార్య యోసేపుని ఏం చేసిందంట? బలవంతము చేసిందంట. పాపమునకు ప్రేరేపిస్తూ వచ్చినప్పుడు యోసేపు ఒకటే మాట అన్నాడు, నేను దేవునికి భయపడేవాడిని, ఇంత ఘోర పాపము నా దేవుని ఎదుట నేను చెయ్యను అని అన్నాడు. ఈ కాలంలో ఎవరైనా మగవాళ్ళు అట్లా అంటారా? సతీష్ అన్న అంటాడు, వచ్చిన ఆఫర్ను ఉపయోగించుకోవాలని. అయితే యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు గనుక, దేవునికి భయపడేవాడు గనుక, దేవుని ప్రేమించేవాడు గనుక, పాపమును ఆయన విసర్జించుకున్నాడు గనుక ఆ పాపము నుండి ఆయన పారిపోతా వచ్చినాడు. ఏమైనాడు? పారిపోతా వచ్చినాడు అనమాట. ఆ ఉద్యోగం నాకు లేకున్నా బాధ లేదు. ఎక్కడ మనం చేసే పనులలో అంటే మనం చేసే వృత్తిలో, ఉద్యోగంలో ఏవైనా మనకు ఆటంకాలు ఎదురైతే, అంటే దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేయవలసి వస్తే ఆ ఉద్యోగాన్ని కూడా మనము వదులుకోవాలి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దేవుడు ఇస్తాడు. అయితే దేవునికి మనం భయపడకుండా ఉద్యోగమే మన జీవితాన్ని కాపాడుతుందని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, దేవునికి భయపడకుండా ఆ యొక్క పాపమును మనం జరిగిస్తామో, మనల్ని మనము నష్టపరుచుకున్న వారం అవుతాం. అయితే ఎప్పుడైతే దేవునికి మనం భయపడి ఆ పాపంతో కూడినటువంటి ఆ యొక్క పనిని మనం విడిచిపెట్టామంటే, ఈడ కాకపోతే దేవుడు మరొక ప్రదేశంలో గొప్పగా మనల్ని హెచ్చిస్తాడనమాట. అయితే యోసేపు ఆ యొక్క పాపమును విసర్జించుకున్న కారణం చేత యోసేపు ఎక్కడ వేయబడుతూ వచ్చినాడు? చెరసాలలో వేయబడ్డాడు. తప్పు చేసిన వాళ్ళను చెరసాలలో వేస్తారు. అయితే యోసేపు నీతిగా, నిజాయితీగా, దేవునికి భయపడి యథార్థంగా ఉన్నప్పటికీ ఎక్కడ వేయబడతా వచ్చినాడంట? చెరసాలలో వేయబడతా వచ్చినాడు. అయితే ఆ యొక్క చెరసాల నుండి అద్భుతంగా దేవుడు విడిపిస్తా వచ్చినాడు యోసేపును. ఎవరి ద్వారా? ఫరో ద్వారా చెరసాల నుండి విడిపిస్తా వచ్చినాడు. ఆ యొక్క దేశానికే ఏమైనాడు? ప్రధానమంత్రి అయినాడు. ఏమైనాడు? ప్రధానమంత్రి అయినాడు. దాసునిగా కొనిపోబడినటువంటి యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా చేస్తా వచ్చినాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన తన జీవితంలో మాత్రమే ప్రేమించాడు. మనం అనేక సార్లు డబ్బును మాత్రమే ప్రేమిస్తాం కదా. డబ్బు వస్తుందంటే అది ఎట్లాంటి పనైనా మనం చేస్తాం. ఈ మధ్య అన్ని లంచాలు అయిపోతున్నాయి కదా. ఎందుకు లంచాలు తీసుకుంటున్నారంటే దేవుని భయము లేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనే భయము ప్రజలలో లేదు గనకనే ఏం చేస్తున్నారు? ప్రజలు లంచాలు తీసుకుంటున్నారు.
డబ్బు కోసము ఎన్నో అగాత్యాలు చేస్తా ఉన్నారు. ఒక రోజంట మా నాన్న ఆటో నడుపుతాడు కదా, ఆటో నడుపుతా ఉంటే ఒక ఆవిడ ఆటోలో ఎక్కిందంట. ఆవిడ చూస్తే మంచిగా ఉద్యోగం చేసే విధంగా ఉందంట. అయితే మా నాన్నకు సువార్త చేసే అలవాటు బాగుంది. అంటే ఒక మాట అయినా దేవుని గురించి చెప్పాలని ఆశపడతా ఉంటాడనమాట. ఆ విధంగా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నము చేసి, అమ్మా మీరేం పని చేస్తా ఉన్నారమ్మా అని అడిగాడంట. ఆమె చెప్పడానికి కొంచెము సంజయించిందనమాట. ఎందుకంటే ఆమె మంచి పని చేస్తుంటే కదా చెప్పేది కదా. మనల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగినడుకు నువ్వేం పని చేస్తానంటే, మంచి పని చేస్తా, నేను పలాని కంపెనీలో పని చేస్తున్నా, నేను బట్టల షాప్ లో పని చేస్తున్నా, నేను బేల్దారి పని చేస్తున్నా, నేను ఒకరింట్లో పని చేస్తున్నా, నేను కసుదొబ్బనికి వెళ్తున్నా, గర్వంగా చెప్పుకుంటాం మన పనిని మనము. అయితే ఆమె తను చేసే పనిని చెప్పుకోవడానికి సంజయిస్తుందంట. అయితే నాన్న దేవుని వాక్యం చెప్పడము మొదలు పెట్టినాడంట. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన పాపుల కోసం భూమి మీదకి వచ్చినాడు అని సువార్త చెప్పి మళ్ళీ అడిగినాడంటే, ఏం పని చేస్తావమ్మా నువ్వు అని. అప్పుడు ఆమె చెప్పిందంట, కొంతమంది యవ్వన బిడ్డలను రూములకి తీసుకెళ్తుందంట ఆమె. కడపలో కూడా ఇట్లాంటిది జరుగుతుందంటే నేనైతే నమ్మలేకపోయినా. మా నాన్న ఇంటికి వచ్చి మాట చెప్తానే అవాక్కైపోయినా. అంటే నా ఉద్దేశం ఎట్లా ఉండిందంటే, హైదరాబాద్ సిటీలలో ఇట్లాంటివి జరుగుతాయేమో అనుకున్నా. అయితే చిన్న పట్టణమైనటువంటి కడప ప్రాంతంలో కూడా ఇవి జరుగుతాయని నాకు తెలియదు. మొదటిసారిగా నేను వింటా వచ్చినాను. అయితే నాన్న అన్నాడంట, అమ్మా అది తప్పు కదా, అట్లా చేయకూడదు కదా, దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడమ్మా, ఒక దినాన మనం అందరం చచ్చిపోతాము, మన ఆత్మకు అక్కడ తీర్పు ఉందమ్మా, మనం ఇట్లాంటి చెడ్డ పనులన్నీ చేస్తే మనము ఎక్కడికి వెళ్తాము, నరకానికి పోతామమ్మా, ఇది తప్పమ్మా అంటే, అయ్యో నాకు కూడా తెలుసు అయ్యో తప్పు అని అనిందంట. నాకు కూడా తెలుసు అయ్యా తప్పు అని. అంటే మరి తెలిసినప్పుడు చేయడం ఇంకా తప్పు కదమ్మా, ఎందుకమ్మా అట్లా చేయడము అంటే, అయ్యా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను పోషించుకోవాలి కదా, నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఏ ఉద్యోగము చేయలేను, ఇదైతే ఒక పర్సన్ మీద నాకు 1000 రూపాయల నుంచి 2000 3000 వరకు కూడా వస్తాదయ్యా పర్సన్ బట్టి అని చెప్తూ వచ్చిందంట. నాన్న చాలా బాధపడుతూ వచ్చినాడు కదా. మంచి పని చేసి సంపాదించుకోవడానికి ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో చూడండి. మంచి పని చేసి సంపాదించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అవన్నీ కింద వేసేస్తుంది అది. ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. అయితే యోసేపు జీవితమును మనం గమనించినట్లయితే, ఇప్పుడు యోసేపు గనక పోతిఫర్ భార్య చెప్పినట్లు ఆయన పాపమునకు ఒప్పుకునింటే ఇంకా యోసేపుకు మంచి ఘనత వచ్చేది. ఎవరింట్లో? పోతిఫర్ ఇంట్లో. అంటే పోతిఫర్ భార్య చెప్పేది, యోసేపు చాలా మంచోడు అంటే ఇంకా పాజిటివ్ గా ఆమె భర్తకి చెప్పేదన్నమాట. ఆమె అంటే ఇంకా నమ్మేవాడు, ఇంకా ఎన్ని అప్పగించిండేవాడో. ఇప్పటికే అన్ని అప్పగించేసినాడు తన కుటుంబం మీద తప్ప, అది కూడా అప్పగించిండేవాడేమో యోసేపుకు పోతిఫర్. అయితే యోసేపు వాటిపైన దృష్టి పెట్టలేదు. దేవుని ప్రేమించాడు, దేవునికి భయపడుతూ వచ్చినాడు. ఏ చిన్న పాపం కూడా, ఏ అతిక్రమం కూడా దేవుని ఎదుట చేయకూడదని యోసేపు తన హృదయంలో అనుకున్నాడు. కాబట్టి యోసేపు అక్కడి నుంచి పారిపోయినాడు, చెరసాలలో వేయబడుతూ వచ్చినాడు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాడు. మంచి వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఆ శ్రమలలో ఎటువంటి పాపమును మనం జరిగించకుండా ఉన్నట్లయితే, దేవునికి భయపడే వారముగా మనం ఉన్నట్లయితే, దేవుడు ఒక దినాన మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. దాసునిగా పంపబడినటువంటి యోసేపును దేవుడు ఏం చేసినాడంట? పరదేశంలో ప్రధానమంత్రిని చేస్తా వచ్చినాడు. మన నీతిని నిజాయితీని బట్టి దేవుడు మనల్ని కూడా ఒక దినాన్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట కదా. ఇప్పుడు మనము
అంశంలోకొద్దాం. యోసేపు యొక్క అన్నగారులు యోసేపు మీద పగబట్టి వారి యొక్క జీవితంలో పాపమునే జరిగిస్తూ వచ్చినారు కదా. పగబట్టడం ఒక పాపమునైతే, యోసేపును అమ్మివేయడం ఒక పాపమైతే, యోసేపును కాళ్ళు చేతులు కట్టేసి గుంటలో వేయడం ఒక పాపమైతే, ఇంకా మంద దగ్గర కూర్చున్నప్పుడు ఎన్ని పాపాలు వాళ్ళు జరిగిస్తూ వచ్చినారు వారి యొక్క ఆలోచనను బట్టి. ఈ విధమైనటువంటి పాపములన్నీ వారి యొక్క జీవితంలో చేసి వారి యొక్క జీవితంలో చివరికి ఏమైతే వచ్చినారు తెలుసా? యోసేపు కలగన్నట్లే పరదేశానికి వెళ్ళి, అంటే కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళి యోసేపు ఎదుట మోకాళ్ళొంగి ఒక దినాన యోసేపును అసహించుకున్న వారే ఇప్పుడు యోసేపుని ఏ విధంగా పిలుస్తున్నారంట? ప్రభువు. ఆ కాలంలో రాజులను ఏమని పిలిచేవారు? ప్రభువు. దేవుడు తర్వాత రాజే దేవుడు వాళ్ళకి, దేవుడి తర్వాత రాజే దేవుడు వాళ్ళకి. అందుకే రాజు దగ్గరికి వస్తానే ప్రభువుకి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ప్రభు వారికి నమస్కారాలు, ప్రభు వారికి ధన్యవాదాలు అని ఎట్లా సాష్టాంగ పడేవారంటే పండుకునేవారు తెలుసా. సాష్టాంగ పడడం అంటే పండుకోవడం, చేతులు ఇటు పెట్టి ఇట్లా పడుకుంటా ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఎవరికి వచ్చిందంట? యోసేపు యొక్క అన్నగారులకి. కారణం ఏంటంట? వారు జరిగించిన పాపపు స్థితిని బట్టి. అయితే యోసేపు తన యొక్క జీవితంలో పాపమును విసర్జించుకున్నాడు గనక బానిసగా కొనిపోబడినటువంటి యోసేపు ప్రధానమంత్రి అయితే వచ్చినాడు. తన కుటుంబాన్ని కరువు కాలంలో తన కుటుంబాన్ని ఎంచక్క పరదేశంలో పోషిస్తూ వచ్చినాడు యోసేపు. కాబట్టి మనము ఒకటి గమనించాలి, పాపం వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క మరణమును మనం పొందుకోకుండా ఉండాలంటే ఎలా ఉండాలంట? పాపమును విసర్జింపబడిన వారముగా మనం ఉండాలి. అయితే అందరూ పాపాలు చేస్తారు. మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపాలు చేస్తారు. అయితే ఆ పాపము నుండి విడుదల పొందుకోవడానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచినాడు. ఏంటంటే ఆ మార్గము యేసే ఆ మార్గం కదా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల చెంత, యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తం చేత నా యొక్క ప్రతి పాపమును కడగండని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన తన రక్తం చేత మన యొక్క ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఈ యొక్క పరిశుద్ధులుగా చేయబడిన తరువాతనే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు అవకాశము ఉంటుంది. లేదంటే పాపంలోనే ఇక్కడే చచ్చిపోయి ఎక్కడికి పోతాం? పాపాలు చేసిన వాళ్ళు ఎక్కడ పోతారు? పాపాలు చేసిన వాళ్ళు చెప్పాలా? సండే స్కూల్లో చెప్పినా కదా. ఎక్కడికి పోతారంట? వెరీ గుడ్. యేసు ప్రభు నమ్ముకొని మంచి పనులు చేసే వాళ్ళు ఎక్కడ పోతారంట? పరలోకానికి. ఎక్కడ పోతారంట? నరకం ఎక్కడుంది? భూమిలో. పరలోకం ఎక్కడుంది? నరకం పరలోకం రెండు భూమిలోనే ఉన్నాయా? ఎక్కడుంది పరలోకము? పైనుంది. నరకము కింద ఉంది. కాబట్టి యోసేపులాగా మనం జీవించినట్లయితే మనం ఎక్కడ పోతాము? పరలోకము పోతాం. యోసేపు సహోదరుల లాగా మనం జీవించినట్లయితే ఎక్కడ పోతాం? మనము నరకానికి పోతాం కదా. యోసేపు అన్నగారులు వారి యొక్క జీవితంలో చెడుతనమును జరిగించినారంట, పగబట్టినారంట, హత్య కూడా చేసినారు. ఏంటి హత్య? వాళ్ళు చచ్చిపోవాలని, యోసేపు చచ్చిపోవాలని కట్టి గుంటలో వేసింది కదా. వాళ్ళకి అమ్మేసింది కూడా చచ్చిపోవాలని. కాబట్టి వాళ్ళు యోసేపు యొక్క మరణాన్ని కోరుకున్నారు. నీ హృదయంలో
ఒకరిని నువ్వు దూషించినట్లయితే అదే నరహత్య. నువ్వు పాడైపోవాలా, వారు చెడిపోవాలా, వాళ్ళు చచ్చిపోవాలని నువ్వు నీ హృదయంలో అనుకుంటే అప్పుడే నీవు నరహత్య చేసినట్లు. కత్తి తీసి వాళ్ళని పొడసాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ఆ చెడ్డ మాట అనుకుంటే చాలు, నువ్వు నరహత్య చేసినట్లు. కాబట్టి ఇన్ని పాపాలు వారు చేశారు గనుక వారి యొక్క చివరి స్థితి యోసేపు పాదాల దగ్గర పడతా వచ్చినారు కదా. పశ్చాత్తాప్తులైతే వచ్చినారు, ప్రాణ భయము చేత విలువిలలాడిపోయినారు. ఎందుకు? యోసేపు వీరిని చంపేస్తాడని. ఎందుకు చంపుతాడనుకున్నారు? యోసేపు యవ్వనంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ యోసేపు పట్ల పగబట్టి ఆయనను కాళ్ళు చేతులు కట్టి గుంటలో వేసి ఆయన నమ్మేసినారు కదా. యోసేపు అదంతా గుర్తు పెట్టుకుంటాడు. ఇప్పుడు మనల్ని అందరిని ఏం చేస్తాడు? యోసేపు ఖచ్చితంగా పగ తీర్చుకొని మనల్ని చంపేస్తాడు లేదా చెరసాలలో వేసేస్తాడని ప్రాణ భయం చేత విలవిలలాడిపోయినారు వాళ్ళు. కాబట్టి మన యొక్క జీవితంలో ఎప్పుడైతే పాపాలు మనం జరిగిస్తా దేవునికి అవిధేయులుగా ఉంటామో ఈ ప్రాణ భయం పట్టుకుంటుంది మనకి. ఎవరైతే నిజమైన క్రైస్తవుడిగా ఉండి తన పాపములను ప్రభు రక్తంలో కడుక్కొని ఎవరైతే మంచిగా ప్రభు ఎదుట జీవిస్తా ఉన్నారో వారు మరణానికి భయపడరు. అసలు వారు మరణానికి భయపడరు. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండిందంట హెబ్రోన్లో. ఆమెకి లాస్ట్ స్టేజ్ లో ఉంది క్యాన్సర్. అయితే ప్రతిరోజు ఆమెకి కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉన్నారంట. అంటే ఆమెకు స్నానం చేపించడం, తినిపించడము, ఇంకా పూర్తిగా బెడ్కే పరిమితమైందంట. ప్రతిరోజు వాళ్ళు వచ్చి, ఆంటీ గారు ఎట్లున్నారు మీరు, ఎట్లుంది మీకు ఆరోగ్యం అంటే, నానా నేను చాలా బాగున్నా అనేదంట. ఆమె అంత దీనస్థితిలో కాళ్ళు చేతులు పడిపోయి క్యాన్సర్ తీవ్ర అదే లాస్ట్ స్టేజ్ లో ఉన్నా కూడా ఆమె నోట నుంచి ఇదే వచ్చింది, నేను బాగున్నాని కదా. మన జీవితంలో అదే ఉండాలా. మన ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నా కూడా గంభీరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలన్నమాట. అయితే ఈ ఆంటీ గారు ప్రతిరోజు వారు వచ్చి అడుగుతా ఉన్నప్పుడు, బాగున్నానా, నాకు చాలా బాగున్నా, నేను చాలా బాగుంది నాకు హెల్త్ అనేదంట. నిజమైన క్రైస్తవులకి ప్రాణ భయము ఉండదు. వెంటిలేటర్ పై పడి ఉన్నా కూడా చాలా మంది కొంతమంది అంటా ఉంటారు, రే నన్ను బ్రతికిచ్చురా, నాకు బ్రతకాలని ఉందిరా, నాకు బ్రతికిచ్చురా అని చాలా మంది అంటా ఉంటారు. అయితే క్రైస్తవులకి భయం ఉండదు. ఎందుకు? నేను చచ్చిపోతే ఎక్కడ పోతా? పరలోకం పోతా. నా బిడ్డలను నేను సరైన క్రమంలో నడిపించా, నా కుటుంబాన్ని నేను సరైన క్రమంలో నడిపించా, కాబట్టి నా బిడ్డలు కూడా దేవునిలోనే ఎదుగుతారు. వారు చచ్చిపోయినా కూడా ప్రభు దగ్గరికే వస్తారు. ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి పోతున్నా, వారు చచ్చిపోయినాక కూడా ప్రభు దగ్గరికి వస్తారు. ఇంకా నాకేంటి భయం? ఇక్కడ నా కుటుంబంతో కలిసి ఉన్నా, పరలోకంలో కూడా నా కుటుంబంతో కలిసి ఉంటా నేను అని దృఢ నిశ్చయం ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళకి? నిజమైన క్రైస్తవులకి. బైబిల్ పట్టినంత మాత్రాన క్రైస్తవులు కారు, చర్చికి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కారు. ఎవరైతే యోసేపు వలె పాపమును విసర్జించుకొని దేవుని కొరకై జీవిస్తారో వారే నిజమైన క్రైస్తవులు. అట్లాంటి వారికి ప్రాణభయం అనేది కూడా ఉండదు. యోసేపు వలె చెరసాల లేకపోయినా కూడా దృఢ సంకల్పంతో నిశ్చయంగా ఉంటారు. చెరసాలలో వేయబడినప్పుడు యోసేపు ఫస్ట్ రికమెండేషన్ చేసిండు. ఎవరికి? పానదాయకునికి. ఏమని రికమెండేషన్ చేసినాడు? పానదాయకుడు కలగన్నాడు, చెప్పినాడు కాబట్టి భావము. పానదాయకుడు 3వ రోజు చెరసాల నుండి విడిపింపబడతా వచ్చినాడు. పానదాయకునితో ఆ మాట అంటా ఉన్నాడు. ఏ మాట? ఏమన్నాడు? అయ్యా, ఇప్పుడు నువ్వు విడిపింపబడినావు కదా, నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, రాజు దగ్గరికి వెళ్ళి నన్ను గురించి అడగండి అయ్యా రాజు దగ్గర అంటే ఏమని అడగాల? యోసేపు అని ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏం తప్పు చేయలేదు రాజా, ఆయనను మీరు బయటికి తీసుకురండి అని రికమెండేషన్ చేసిండు. ఎవరు? యోసేపు రికమెండేషన్ చేసిండు. అయితే రికమెండేషన్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఈ పానదాయకుడు ఆ విషయమే మర్చిపోయినాడు. కానీ దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన చూడండి.
యోసేపు మనుషుల మీద కూడా ఆధారపడకుండా దేవుడు తనంతట తానే యోసేపును బయటికి తీసుకొని వస్తా వచ్చినాడు. యోసేపుకి ఇచ్చిన జ్ఞానం చేత యోసేపు బయటికి రాగలుగుతా వచ్చినాడు. కాబట్టి యోసేపు జీవితం నుండి మనము ఒకటి నేర్చుకోవాలి. యోసేపు సహోదరుల నుండి ఒకటి మనము నేర్చుకోవాలి. యోసేపు సహోదరుల నుండి నేర్చుకోవాల్సింది ఏముంది? అట్లాంటి పాపం చేయొద్దు అని నేర్చుకోవాలా. యోసేపు సహోదరుల వలె ఇతరుల పైన పగబట్టకూడదు, ఇతరులను అసహించకూడదు, ఇతరులను దూషించకూడదు, వారు చావాలని కోరుకోకూడదు, వారి యొక్క పతనాన్ని అంటే పక్క వారి పతనాన్ని మనము కోరుకోకూడదు. ఇట్లాంటివన్నీ మన జీవితంలో ఉంటే మనం ఏం చేయాలా? విసర్జించాలి. రెండోదిగా యోసేపు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలంట? యోసేపు లాగా దేవునికి భయపడడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో పాపం మన దగ్గరికి రాదు. ఎట్లా రాదు? సెల్లు చూస్తా ఉండం, సెల్లులో కొన్ని చెడ్డవి వస్తాయి. చెడ్డవి వచ్చినప్పుడు మనం నిజంగా దేవునికి భయపడే వాళ్ళమైతే, అమ్మో ఇవి దేవునికి ఇష్టం లేదు, ఇవి దేవునికి నచ్చవు, కాబట్టి వీటిని మనము చూడకూడదు అని ఏం చేయాలా? చూడకూడదు, అంతే. అవి వస్తుంటే సెల్లు తీసి పక్కన పడేయాలంతే కదా. కాబట్టి ఎవరైతే నిజంగా దేవునికి భయపడతారో చెడు మన ఎదుట ఉన్నప్పుడు ఆ చెడు నుంచి ఏం చేస్తారు? పారిపోతారు. మాకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. పక్కింట్లో భయంకరంగా బూతులు తిట్టుకుంటా ఉంటారు వాళ్ళు. నేనేం చేస్తా తెలిసిన అట్లాంటి సమయాలలో దేవుని పాటలు పెట్టుకుంటా. నేను స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి పాటలు పెట్టుకొని మిషన్ మీద పెట్టుకొని పాటలు వింటూ కుట్టుకుంటా ఉంటాను అన్నమాట. ఇంకా రెండో సందర్భం ఏంటంటే మంచిగా సినిమా పాటలు పెడతారనమాట. నేను చాలాసార్లు అన్నతోటి అంట, ఈ ట్యూను నన్ను పక్కకు అడ్డుదావు పట్టిస్తుంది నన్ను. అంటే నేను కూడా లోకం నుండి వచ్చిందన్నే కదా, నేను కూడా లోకం నుండి వచ్చినా కాబట్టి సినిమా పాటలు భయంకరంగా పాడేదాన్ని. నేను బల్ల పైన కుట్టు అంటే మ్యూజిక్ వేస్తూ సినిమా పాటలు పాడేదాన్ని నేను. పిచ్చిగా అసలు స్కూల్లో కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, ఫ్రెషర్స్ డే, దానికి దీనికి పాటలు పాడేవాళ్ళు నేమ్స్ అంటే నా నేమ్ ఉంటుంది ఫస్ట్లో. అంటే అట్లా పాటలు పాడేదాన్ని నేను, సినిమా పాటలు. అట్లాంటి దాన్ని ఎప్పుడన్నా పాటలు పెడితే సర్రున వస్తుంది చెవులలోకి, సర్రున గుండెల్లోకి పోతుంది. నేను చాలా సార్లు అన్నా, వీళ్ళు నన్ను బాగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని. అయితే అన్న అనేవాడు, దేవుడు చెల్లి ఇచ్చిండు కదా మనకి, ఆ చెల్లులో పాటలు పెట్టుకో. నేను చాలా సార్లు డోర్ వేసుకునే ఉంటా, కిటికీలు బంద్ చేసుకుంటా, ఎందుకంటే ఆ వెన్నటి చెవులలోకి రావద్దని ఆ పాటలు. ఎందుకంటే పక్కన ఇది డోర్ అంతే, సింపుల్గా వినపడతాయి. చిన్నగా మాట్లాడుకుని వినపడతాయి, ఇంకా పెద్ద సౌండ్ పెడతారు వాళ్ళు, ఇంకా ఎక్కువ వినపడతాయి అన్నమాట. చాలా ప్రయత్నం చేస్తాను నేను వాటి నుంచి పక్కకు తప్పుకోవాలని. అవి వచ్చినప్పుడు డోర్ వేసేసుకుంటా, అంటే ఆ పాటలు పెట్టినప్పుడు వాళ్ళు డోర్ వేసుకుంటా. మనం ఎవరికి ఆటంకం మనము చేయకూడదు. మన భక్తి ఒకరికి ఆటంకం కాకూడదు, మన భక్తి ఒకరికి ఆటంకం కాకూడదు. కాబట్టి నేను కిటికీలు బంద్ చేసుకొని డోర్ కూడా బంద్ చేసుకొని లోపల మొబైల్లో చక్కగా పాటలు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటా ఉంటా. ఇంకా ఆల్రెడీ నా మోటార్ సుయ్యి 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 అంటుంటది కాబట్టి అవి ఎంతగా వినపడదు. రెండోది నా పాటలే ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి నాటే వినపస్తుంది అనమాట. అట్లా మన జీవితంలో పాపం మన దగ్గరనే ఉంటది. ప్రతిరోజు మేము వస్తా ఉన్నప్పుడు ఆలంకనపల్లి దగ్గర సర్కిల్లో తామర పుష్పాలు చూస్తూ వస్తుంటాం. ప్రతిరోజు అంటే మేము వచ్చే ప్రతి సండే గమనిస్తూ వస్తుంటాం. ఆ నీరు ఎంత డట్టిగా ఉంటాయంటే, ఎంత గలీజ్గా ఉంటాయి కాలువలో నీళ్లు. ఆ తామర పుష్పాలు ఎంత అందంగా ఉంటాయి తెలుసా అండి. దానిపైన ఒక బురద కూడా ఉండదు, ఒక్క చుక్క కూడా మట్టి ఉండదు, ఒక్క చుక్క బురద ఉండదు. అంత శుభ్రంగా అంత అందంగా ఉంటాయి. వాటిని వెళ్ళి కోసుకొచ్చుకోవాలనిపిస్తుంది ఆ పువ్వుని, అంత అందంగా ఉంటది. మేము చాలాసార్లు మాట్లాడుకుంటా ఉంటాం, ఇంత అందంగా ఉన్నాయి కదా ఆ పువ్వులు, అంత బురదలో ఉన్నా కూడా ఇంత అందంగా ఉన్నాయో. కాబట్టి మన జీవితంలో లోకమంతా పాపమే,
అయితే ఈ పాపంలో కూడా మనము పరిశుద్ధంగా ఉండాలి. సాధ్యమేనంటే సాధ్యమే. యేసయ్య జీవించినాడు కదా, అబ్రాహాం జీవించినాడు కదా, ఇస్సాకు జీవించినాడు కదా, ఇప్పుడు మనం చెప్పుకున్న యోసేపు కూడా జీవించినాడు కదా. మనకెందుకు సాధ్యం కాదు? సాధ్యము అవుతుంది. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో అప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి మన జీవితంలో మనం పాపమును విసర్జించాల. ఎవరి వల్లే ఉండకూడదు? యోసేపు అన్నల్లాగా మనము ఉండకూడదు. ఎవరి వలె ఉండాలి? యోసేపు వలె ఉండాలి. ఎవరి వలె ఉండకూడదు? యోసేపు అన్నగారుల వలె ఉండకూడదు. ఎవరిలాగా ఉండాలి? యోసేపు లాగా ఉండాలి. నేను సన్నీని ప్రశ్న అడుగుతుంటే మీరందరూ జవాబు చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే మనం పాపమును విసర్జించుకుంటామో దేవునికి మనము దగ్గరైతాం కదా. దేవునికి ఎప్పుడైతే మనం దగ్గరైతామో ఆటోమేటిక్గా పాపం మన దగ్గరికి రాదు. హృదయం నిండా దేవుడు ఉన్నప్పుడు ఎందుకు పాపం మన దగ్గరికి వస్తుంది కదండి. ఇప్పుడు మనము ఒక చెరవలో అన్నం వండుతూ ఉంటాం. ఆ చెరవ ఎంత పడుతుంది? ఒక అర్ధ చేరు పడుతుంది అనుకోండి. అర్ధ చేరు కంటే ఎక్కువ వస్తే ఏమవుతుంది? బియ్యము పొంగిపోతుంది, అంతా కింద పడిపోతుంది అంతా. కాబట్టి మన హృదయం నిండా దేవుడు ఉంటే ఇంక పాపం చోటు ఎక్కడుంటుంది కదా. పాపం చేసేవాడు ప్రార్థన చెయ్యడు, ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు. మన నోటి నిండా యేసయ్య మాటలు ఉంటే పాపపు మాటలు రావు, సినిమా పాటలు రావు. అర్థమవుతుందా? సినిమా పాటలు నోట నుండి వస్తున్నాయంటే అర్థం ఏంటి? నీ హృదయంలో దేవుడే లేడు కదా. నీ హృదయంలో దేవుడే లేడు కాబట్టి సినిమా పాటలు వస్తాయి. నీ హృదయంలో దేవుడు ఉంటే దేవుని పాటలు వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితంను మనము మార్చుకోవాలా. ఇంతవరకు మనము తెలియక పాపములు జరిగించినట్లయితే ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ప్రభు సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని మొదటిగా మన పాపముల కొరకై మనం పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి, రెండోదిగా మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. అనేక చోట్ల వరదలు వస్తున్నాయి, వాటిని దేవుడు ఆపగలిగినట్లు ప్రార్థన చేయాలి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ జరుగుతూ ఉన్నాయి. వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆ వరదలలో చిక్కుకున్న వారి కొరకే మనము ప్రార్థన చేయాలి. ఇంకా రెండోదిగా అనేక మంది అనాథ బిడ్డలు ఉన్నారు, వారి కొరకే మనము ప్రార్థన చేయాలి. ప్లాట్ఫామ్స్ పైన, రైల్వే స్టేషన్లో ఎంతో మంది దిక్కులేని వారు ఉన్నారు, వారి కొరకే మనము ప్రార్థన చేయాలి. ఇంకా అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వారి కొరకే మనము ప్రార్థన చేయాలి. హాస్పిటళ్లలో బెడ్ల పైన ఎంతో మంది కొట్లుమిట్లాడుతున్నారు చివరి శ్వాసలలో, వారి కొరకే ప్రార్థన చేయాలి. ఎంతో మంది అప్పుల బాధలు పడలేక, లేకపోతే ప్రేమలలో విఫలమైపోయి కొన్ని కారణం చేత వారు ప్రాణాన్ని తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ కార్యము చేస్తాడు, వారి హృదయాలను మారుస్తాడు. ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే మీరిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారో, ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారో, వారి హృదయాన్ని మార్చని మనం ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కార్యము జరుగుతుంది. వారి కొరకై మనము ప్రార్థన చేయాలి. మన బంధువుల కొరకై, రక్త సంబంధికుల కొరకై, మన కుటుంబ సభ్యుల కొరకై, మన స్నేహితుల కొరకై, అందరి కొరకై ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన సమయమును మనము సద్వినియోగము చేసుకొని అట్లు ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక.